హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ క్రియేషన్స్. నేను మీ సౌమ్య. సో ఈరోజు ఏంటంటే ఇంకో రబ్బర్ బ్యాండ్ మేకింగ్ సిరీస్ అండి. సో ఈ రబ్బర్ బ్యాండ్ మేకింగ్ సిరీస్లో ఇక్కడ నేను ఏం చేస్తున్నానంటే, ఇక్కడ ఎల్లో కలర్ థీమ్ తీసుకున్నాను నేను ఇక్కడ. ఎల్లో కలర్ అంటే మనకి హల్దీ ఫంక్షన్స్కి కానీ ఎక్కువ యూజ్ అవుతుంది కానీ ఎల్లో కలర్ థీమ్లో. సో అలాగా మనము హెయిర్ యాక్సెసరీస్ ఎల్లో కలర్ థీమ్లో చేద్దాము ఒక సెట్గా అని చెప్పేసి ఫస్ట్ నేను రబ్బర్ బ్యాండ్తో స్టార్ట్ చేశాను. ఇక్కడ డ్రాప్ షేప్ కుందన్స్ ఎల్లో కలర్ తీసుకున్నానండి. సో ఇదంతా ఏంటంటే మ్యాట్ ఫినిషింగ్ కుందన్స్. సో దాంతో మనం ఇట్లాగా ఫ్లవర్ మోడల్లో 3D డిజైన్ చేస్తున్నామండి. చాలా సింపుల్ అండ్ ఈజీ డిజైన్ అండి. మీరు ట్రై చేయండి. ఇంటి దగ్గర డౌట్స్ ఉంటే కమెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. లేదంటే టైం లేదు అని అనుకునే వాళ్ళు ఉన్నారు అని అంటే, నాకు డిఎం చేశారు అని అంటే మీరు ఆర్డర్ ప్లేస్ చేయొచ్చండి. సో మీరు ఆర్డర్ ప్లేస్ చేసుకొని ఇవే కదా డిఫరెంట్ డిజైన్స్ ఉంటుంది. నాకు డిఎం చేస్తే మీకు నేను నెంబర్ మెసేజ్ చేస్తాను. సో వన్స్ ఆ నెంబర్ సేవ్ చేసుకోగానే మీకు క్యాటలాగ్ ఆప్షన్ ఉంటుంది, అక్కడ చెక్ చేయొచ్చు. లేదు క్యాటలాగ్లో లేని ఐటమ్స్ మీకు ఏమన్నా కావాలి అనుకుంటే మీరు నాకు రిఫరెన్స్ పిక్స్ పంపించినా కానీ నేను చేస్తానండి. చూడండి మీకు డిజైన్స్ ఎలా అనిపించాయి అండ్ మీరు కూడా ట్రై చేయండి. సో ఎలాంటి డౌట్స్ ఉన్న డిజైన్స్ గురించి కానీ, మేకింగ్ గురించి కానీ, రా మెటీరియల్స్ గురించి కానీ ఎలాంటి డౌట్స్ ఉన్నా కానీ కమెంట్ సెక్షన్లో మెన్షన్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఓకేనా? చూసారు కదా, ఇప్పుడు మనం ఏంటి అంటే మధ్యలో కొంచెం ఫిల్ చేసుకుంటున్నామండి. చూసారా ఎంత తక్కువ టైంలోనే ఎంత మంచి ఫ్లవర్ మనకి రెడీ అయిపోయిందంటే చాలా ఈజీ అండి. ఇనిషియల్లో కొంచెం కష్టం ఉంటుంది ప్లేస్మెంట్స్ కోసం. మనం వన్స్ ఒకసారి స్టార్ట్ చేసిన తర్వాత ఈజీ అండి. సో ఇక్కడ మనం ఎక్కువగా చూసుకోవాల్సింది అంటే ప్రాపర్గా కుందన్స్ అనేది స్టిక్ అవ్వాలండి. ఇక్కడ కీ పాయింట్ అండ్ టిప్ ఏంటి అంటే కుందన్స్ అది ప్రాపర్గా స్టిక్ అయితేనే ఏంటి అంటే మనకి అవి ఊడకుండా ఉంటాయి. అండ్ డ్రైయింగ్ అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట. సో డ్రైయింగ్ బాగా ఇంపార్టెంట్. ఈ గ్లూ అప్లై చేస్తాం కదా, అది కూడా చాలా ఇంపార్టెంట్. థ్యాంక్స్ ఫర్